హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్ నోటిఫికేషన్ అయితే చూసాం. సో ఈ టెట్ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నాకు దీని గురించి అవసరం కాబట్టి నేను నోటిఫికేషన్ క్లియర్గా చదివి మీకు కూడా చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో మనం ఈ నోటిఫికేషన్లోకి ముందుగా వెళ్తే ఈరోజు డేట్ వచ్చేసి February 8, 2024. సో ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు అయితే మనకి ఎగ్జామ్కి అప్లై చేయడానికి టైం అయితే ఇచ్చారు. సో అలాగే మనకి టైం ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజెస్ ఏంటి, అసలు టెట్ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేది కూడా మొత్తం క్లియర్గా చూశాను. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ ఫీజు అయితే 750 రూపీస్. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 4 ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో మీరు దేనికి ఎలిజిబిలిటీ అయితే దానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ దాంతోపాటు ఎగ్జామ్కి మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ అయితే మీరు మనీ పే చేయాలి. మనీ పే చేసినప్పుడు మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. సో దాని తర్వాత మీరు ఒక ఫోటో అలాగే విత్ సిగ్నేచర్తో పాటు కూడా నెక్స్ట్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలా అప్లై చేసేటప్పుడు మీరు 50 KB సైజ్తో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎప్పుడంటే February 27 నుంచి March 9 వరకు అయితే ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మీకు ఈ 4 పేపర్స్ కూడా 1A, 1B, 2A, 2B ఈ 3 కూడా మార్నింగ్ సెక్షన్స్ అయితే మార్నింగ్ 9:30 నుంచి 12 వరకు కూడా జరుగుతాయి. అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్స్ అయితే ఓన్లీ 1A, 2A మాత్రమే జరుగుతాయి. 2:30 నుంచి 5 వరకు అయితే జరుగుతాయి. ఎగ్జామ్కి టైం పీరియడ్ వచ్చేసి 2 hours 30 minutes. సో 2.5 గంట మాత్రమే టైం ఉంటుంది. ఇందులో మొత్తం కూడా 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 పేపర్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 పేపర్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కూడా ఏ కేటగిరీ అయితే ఉంటారో సో వాళ్ళు పేపర్ 1A అయితే రాస్తారు. అందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. సో ఒకటి వచ్చేసి నార్మల్గా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీచర్స్. ఇంకో రెండో కేటగిరీ ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ ఇప్పుడు మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే డమ్ అండ్ డఫ్ స్టూడెంట్స్ ఉంటారు. చెముడు ఉన్నటువంటి స్టూడెంట్స్, కళ్ళు కనిపించిన స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి స్పెషల్ నీడ్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ రాసేటటువంటి వాళ్ళు పేపర్ 1B అయితే రాస్తారు. అలాగే నెక్స్ట్ పేపర్ 2A, పేపర్ 2B ఉన్నాయి కదా. సో ఇందులో పేపర్ 2A వచ్చేసి నార్మల్ 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే టీచింగ్ అనేది చెప్పాల్సి. మీరు బీఈడీలో ఏ సబ్జెక్ట్ అయితే స్పెషల్గా తీసుకొని ఉంటారు అంటే ఫర్ సపోజ్ నేనైతే బీఈడీలో మ్యాథ్స్, ఫిజిక్స్ నాకు ఉన్నాయి. కొంతమందికి మ్యాథ్స్, ఇంగ్లీషు ఇలా ఉంటాయి. సో మీకు లాంగ్వేజ్ ఏది ఉన్నా కానీ ఏదైనా మెథడాలజీ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి మీరు తీసుకుంటారు, దానికి సంబంధించి టీచ్ చేస్తారనమాట. దాన్ని మీరు 2Aలో అయితే కేటగిరీలో తీసుకుంటారు. అలాగే 2B కేటగిరీ వచ్చేసి మీకు స్పెషల్ స్టూడెంట్స్కి టీచ్ చేయాల్సి ఉంటుంది. సో హైయర్ ఎడ్యుకేషన్ అనమాట, 6th నుంచి 8th వరకు కూడా చెప్పేటటువంటి టీచర్స్ లాగా. నెక్స్ట్ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ చూద్దాం. సో ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండరీ ఎడ్యుకేషన్తో పాటు మీరు డిప్లొమాలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో మీకు కంపల్సరీ 50% మార్క్స్ అయితే దాటి ఉండాలి. సో వాళ్ళు మాత్రం పేపర్ 1A అయితే రాయడానికి అర్హులు అనమాట. అలాగే మీరు ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీతో పాటు 50% మార్క్స్తో పాటు 4 years బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసి ఉండొచ్చు. సో అలా చేసినా దీనికి అప్లై చేయొచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ విత్ 50% మార్క్స్, అలాగే బ్యాచిలర్ ఎడ్యుకేషన్ అంటే బీఈడి కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 55% మార్క్స్, అలాగే ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ 3 years బీఈడి ఆర్ ఎంఈడి ఎవరు చేసిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు. అలాగే పేపర్ 1B దీనికి మాత్రం స్పెషల్ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి కోర్సు వీళ్ళు చేసి ఉండాలి. 6 months సర్టిఫికేట్ కంపల్సరీ మీకు స్పెషల్ నీడ్స్కి సంబంధించి ఖచ్చితంగా ఉంటే మీరు దీనికి అర్హులు అనమాట. సో అలాగే మీకు 2A పేపర్, 2B పేపర్ కూడా చూడండి. సో 2A పేపర్కి వచ్చేసి మీరు అట్లీస్ట్ 50% మార్క్స్ డిగ్రీలో కనుక కంప్లీట్ వచ్చుంటే, అలాగే బీఈడి కూడా కంప్లీట్ చేస్తుంటే దీనికి అప్లై చేయొచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే పీజీ కనుక చేస్తుండి బీఈడి కంప్లీట్ చేసుకొని ఉంటే దీనికి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక విధంగా మీరు గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్తో ఉండి 1 year బ్యాచిలర్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ద NCTE రికగ్నైజేషన్ నామినల్స్ ప్రకారం ఆ రెగ్యులేషన్ కనుక కంప్లీట్ చేస్తున్నా కానీ దీనికి అర్హులే. నెక్స్ట్ అలాగే బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులే. సో టోటల్గా మనకి ఏమర్థమవుతుందంటే డిగ్రీతో పాటు బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు SGT
అలాగే స్కూల్ అసిస్టెంట్ రెండుకి కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూడండి. సో పేపర్ 1Aకి వచ్చి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మొత్తం మీకు 5 టాపిక్స్ ఉన్నాయి. ఈ 5 టాపిక్స్కి కూడా 150 మార్క్స్. ఈచ్ టాపిక్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, అలాగే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీషు, అలాగే మీకు మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా 5 టాపిక్స్ అయితే ఉంటాయి. సేమ్ ఇదే విధంగా మీకు 1Aకి, అలాగే 1Bకి, 2Aకి, 2Bకి కూడా ఉంటాయి. కానీ 2Aలో వచ్చేసి మీకు స్పెషలైజేషన్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో సో దానికి సంబంధించి 60 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీకు లాంగ్వేజ్ 1 అని ఉంది, లాంగ్వేజ్ 2 అని ఉంది కదా. లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీషు, లాంగ్వేజ్ 1 వచ్చేసి మీరు చూస్ చేసుకుంటారు. అది తెలుగు అయినా, హిందీ అయినా, ఉర్దూ అయినా, తమిళ్ అయినా, మలయాళం అయినా, ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఈ ఉర్దూ ఏదైనా కానీ మీరు చూస్ చేసుకుంటారనమాట. సో ఆ విధంగా మీకు ఫస్ట్ 1 వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్లో 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 వచ్చేసి మీరు చూస్ చేసుకుంటారు. లాంగ్వేజ్ 2 30 మార్క్స్ ఇంగ్లీషు, అలాగే మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ 1 అనేది మీరు చూస్ చేసుకుంటారు అని చెప్పాను కదా. సో అందులో మీరు మొత్తం కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా అప్ టు 8th అన్నాడు, తర్వాత అప్ టు 10th అని కూడా అన్నాడు. సో 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ని మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు పేపర్ 2Aలో మీ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో 60 క్వశ్చన్స్, 60 మార్క్స్, 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సోషల్ స్టడీస్ కానీ, అలాగే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కానీ వాళ్ళందరికీ కూడా సేమ్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి పేపర్ ప్యాటర్న్ ఉంది. అలాగే మీకు దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ వెబ్సైట్లో ఇచ్చినారు. నేను నా యొక్క డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ సిలబస్ అని ఏం లేదు, పర్టికులర్గా మనకు బుక్స్ని, స్టేట్ సిలబస్ బుక్స్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. సో అప్ టు 10th క్లాస్ వరకు కూడా మీరు మ్యాథ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటే మీకు ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ది మీకు ఇక్కడ ఓసీ వాళ్ళకి మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ వస్తాయి క్వాలిఫై అంటే మార్క్స్ వచ్చేసి 90 మార్క్స్. దీన్ని పర్సంటేజ్లో ఇక్కడ ఇచ్చినారు, 60% మార్క్స్ అయితే రావాలన్నమాట. ఓసీ వాళ్ళకి 60% మార్క్స్ అంటే 90 మార్క్స్ దాకా వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అలాగే బీసీ వాళ్ళకి దాదాపు 75 మార్క్స్, 50% మార్క్స్ రావాలి. 50% అంటే 75 మార్క్స్ దాకా వస్తుంది అనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ వచ్చేసి 40% మార్క్స్ అయితే మనకి వస్తే చాలు. 40% మార్క్స్ అంటే 60 మార్క్స్ రావాలి, 60 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఇందులో నేను యాక్చువల్గా ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి క్లాసెస్ పెడతాను. సో టెట్కి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ ఉన్నా లేదా ఇంకా ఏదైనా ప్రిపరేషన్కి సంబంధించినవి ఉన్నా కానీ నేను ఇక అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దీన్ని కూడా చూస్తుండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.